నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 4 ఏళ్ల రక్తపాతం, మూడో ప్రపంచ యుద్ధ భయాలు, రెండు దేశాలు కనిపించని ఒక్క పరిష్కారం. రష్యా యుక్రెయిన్ వార్ సీన్ ఇది. ఎండ్ కార్డ్ పడుతుంది అనుకున్న ప్రతిసారి యుద్ధం కొత్త మలుపు తీసుకుంటూనే ఉంది. అలాంటి వార్ ఇప్పుడు ముగింపు దశకి చేరుకుందా అంటే అవును అని అంటున్నాడు. త్వరలో గుడ్ న్యూస్ వింటారని హామీ ఇస్తున్నాడు. నిజంగా ఇది నిజమేనా? రష్యా యుక్రెయిన్ శాంతి దిశగా సాగుతున్నాయా? అసలేం జరుగుతోంది? ముగింపు దశలో రష్యా యుక్రెయిన్ వార్. త్వరలోనే మంచి వార్త వింటారన్న ట్రంప్. నిజంగా యుద్ధం ముగింపు దశకు చేరుకుందా? బెర్లిన్ వేదికగా రష్యా యుక్రెయిన్ శాంతి చర్చలు. జెలెన్స్కీతో మంచి చర్చలు జరిగాయన్న ట్రంప్. శాంతి చర్చల్లో జెలెన్స్కీ కీలక ప్రతిపాదన. నాటోలో చేరవంటూనే జెలెన్స్కీ కొత్త డిమాండ్. యుక్రెయిన్ విషయంలో సానుకూలంగా రష్యా. యుక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రకటించగానే 3 రోజుల్లో ముగిసిపోయే యుద్ధం అనుకున్నారంట. కట్ చేస్తే 4 ఏళ్లు దాటిపోయింది. మూడో ప్రపంచ యుద్ధ భయాలను గుండెలపై మోపింది. మొదటి రోజు యుద్ధం ఎలా ఉందో ఇప్పుడు అదే స్థాయిలో కొనసాగుతోంది. ట్రంప్ ఎంట్రీ ఇచ్చినా, శాంతి చర్చలు మొదలు పెట్టినా పరిస్థితి మారలేదు. అసలు ఈ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడేనా అని అంతా ఎదురు చూస్తున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 4 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే రోజులు దగ్గర పడినట్లు కనిపిస్తున్నాయి. 24 గంటల్లో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాను అని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి వారుకు బ్రేకులు వేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ అడుగులు మంచి ఫలితాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. బెర్లిన్ వేదికగా రష్యా యుక్రెయిన్ మధ్య జరిగిన శాంతి చర్చలు సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, నాటో నాయకులు జెలెన్స్కీ మధ్య గంటలకు గంటలు చర్చలు జరిగాయి. ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ట్రంప్ ప్రతిపాదించిన ప్రతిపాదన ఆధారంగా చర్చలు జరిగాయి. మొత్తానికి ఇవన్నీ సక్సెస్ అయినట్లు ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే గుడ్ న్యూస్ వింటారన్న ట్రంప్ మాటలతో త్వరలో రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యుద్ధాన్ని కొనసాగించకూడదని యూరోపియన్ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. యుక్రెయిన్ భద్రతపై అమెరికా హామీ ఇవ్వడంతో ఈ చర్చలు ఫలించినట్లు సమాచారం. యూరోపియన్ యూనియన్ లో యుక్రెయిన్ చేరేందుకు తమకు అభ్యంతరం లేదు అని రష్యా సూచనప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. యూరోప్ లో ఉన్న యుక్రెయిన్ కు ఈయూలో కానీ నాటోలో కానీ సభ్యత్వం లేదు. శాంతి చర్చల్లో భాగంగా యుక్రెయిన్ కు అనేక భద్రతాపరమైన హామీలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధికారులు చెప్పారు. ఈయూలో యుక్రెయిన్ చేరేందుకు అనుమతిస్తే శాంతి స్థాపన దిశగా అదొక ముందడుగవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈయూలో యుక్రెయిన్ చేరడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రష్యా గతంలోనే ప్రకటించింది. అయితే యుక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇవ్వబోమని లిఖితపూర్వక హామీ ఇస్తేనే శాంతి చర్చలు ముందుకు సాగుతాయని పట్టుబట్టింది. అయితే ఇప్పుడు జెలెన్స్కీ నాటోకు దూరం ఉంటామన్నట్లుగా ప్రకటించారు. అయితే కొన్ని కండిషన్స్ పెట్టారు. ఇదిప్పుడు శాంతి చర్చల్లో కీలక అంశంగా మారింది. ప్రపంచమంతా ఒక అగ్రదేశంగా ఉండే రష్యా ఒక చిన్న యుక్రెయిన్ని పోరాడలేకపోయింది, ఎంతో నష్టపోయింది. సో ఇద్దరు సిద్ధం అవ్వారు. ప్రస్తుతం ఇప్పుడు యుక్రెయిన్ మీద నాటో జాయిన్ అవనన్న దానికి రష్యాకు సంతృప్తి లేదు. రష్యాకు కావాల్సింది ఏంటంటే భూమి కావాలి, యుక్రెయిన్ భాగం ఎక్కడైతే రష్యన్ భాష మాట్లాడేవారు కావాలి. ఇక్కడ కండిషన్ పట్టుకొని ఉన్నారు. కానీ ఈ 2 దేశాలు అలసిపోయారు కాబట్టి, 2 దేశాల మీద ప్రెషర్ వస్తుంది కాబట్టి ఏదో రకంగా యుద్ధం ఆగే పరిస్థితి కనపడుతుంది. కానీ ఇద్దరి మధ్యన శాంతి ఫ్యూచర్లో ఉంటుందా అంటే మాత్రం అది చెప్పడం చాలా కష్టం. యుద్ధాన్ని ముగించే దిశగా జెలెన్స్కీ కీలక ప్రతిపాదన చేశారు.
పశ్చిమ దేశాలు తమకు స్పష్టమైన భద్రతా హామీలు ఇస్తే నాటో కూటమిలో చేరాలన్న ప్రయత్నాలను ఆపేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయితే రష్యాకు భూభాగాన్ని అప్పగించాలన్న అమెరికా ఒత్తిడిని మాత్రం వ్యతిరేకించారు. ట్రంప్తో పాటు ప్రత్యేక రాయబారుడు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్తో చర్చల సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో పాటు కొన్ని యూరప్ దేశాలు నాటో సభ్యత్వానికి అంగీకరించడం లేదు. అయితే కనీసం ఆ కూటమి సభ్యులకు లభించే తరహాలో తమకు భద్రతా హామీలు ఆశిస్తున్నామని జెలెన్స్కీ తెలిపారు. భవిష్యత్తులో రష్యా మళ్లీ దాడి చేయకుండా ఈ హామీలు నిరోధిస్తాయని, ఇది తమ వైపు నుంచి ఒక రాజీ సూత్రమని అన్నారు. ఈ హామీలకు అమెరికా కాంగ్రెస్ చట్టబద్ధమైన మద్దతు ఉండాలని జెలెన్స్కీ తెలిపారు. ఇకటు తూర్పు డొనెట్స్క్ ప్రాంతం నుంచి యుక్రెయిన్ వైదొలిగి అక్కడ సైనిక రహిత స్వేచ్ఛా వాణిజ్య మండలిని ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రతిపాదనను తిరస్కరించారు జెలెన్స్కీ. తాము వెనక్కి వెళ్తే రష్యా దళాలు కూడా ఆక్రమిత ప్రాంతాల నుంచి అంతే దూరం వెనక్కి వెళ్లాలి కదా అని ప్రశ్నించారు. నాటోలో చేరాలన్న ఆలోచనను యుక్రెయిన్ పూర్తిగా విరమించుకోవాలని రష్యా మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. శాంతి ఒప్పందంలో భాగంగా డొనెట్స్క్ ను వదులుకునే ప్రసక్తే లేదని రష్యా అధికారులు స్పష్టం చేస్తున్నారు. శాంతి చర్చల వేళ యుక్రెయిన్కు తమ మద్దతు కొనసాగిస్తామని ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నా భూభాగాల నియంత్రణ అంశం శాంతి ప్రక్రియకు పెద్ద అడ్డంకిగా మారింది. ఈయూలో యుక్రెయిన్ చేరేందుకు రష్యా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, నాటో ప్రయత్నాలని విరమించుకుంటామని జెలెన్స్కీ ప్రకటనలు చేయటం, ఇదంతా సరే, మరి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఇలా ఉంది. అటు రష్యా, ఇటు యుక్రెయిన్ ప్రకటనల వెనక స్ట్రాటజీ ఏంటి? నిజంగా యుద్ధం ఆగే పరిస్థితి ఉందా? మరో వార్ ఆపిన ఘనత ట్రంప్ ఖాతాలో పడబోతోందా? ప్రస్తుత పరిణామాలు చెప్తుందేంటి? శాంతి ఒప్పందం దిశగా రష్యా, యుక్రెయిన్. ఈయూలో యుక్రెయిన్ చేరికకు రష్యా అంగీకారం ఎందుకు? నాటోలో చేరమన్న జెలెన్స్కీ ప్రకటన వ్యూహమేంటి? రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పుడేం జరుగుతోంది? నిజంగా యుద్ధం ముగిసే పరిస్థితులు ఉన్నాయా? రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఎప్పుడూ లేనంత ప్రగతి కనిపిస్తోందని ట్రంప్ అంటున్నారు. నిజానికి అటు రష్యా నిర్ణయాలు, ఇటు జెలెన్స్కీ ప్రకటనలు చూస్తే అలానే అనిపిస్తోంది కూడా. రెండు దేశాల తీరు వెనక పక్కా వ్యూహం కనిపిస్తోంది. నిజానికి నాటోలో యుక్రెయిన్ చేరాలనుకోవడం యుద్ధానికి దారితీసిన ప్రధాన కారణాల్లో ఒకటి. అయితే ఇప్పుడు ఆ ప్రయత్నాల నుంచి వెనక్కి వస్తామని జెలెన్స్కీ అంటున్నారు. కాకపోతే భద్రతా పరంగా స్పష్టమైన, చట్టబద్ధమైన హామీలు కావాలని కోరుతున్నారు. దీని వెనక జెలెన్స్కీ భారీ ప్లాన్ ఉంది. ఇప్పుడు అమెరికా ఒత్తిడితోనో మరేదో కారణమో శాంతి చర్చలకు ఓకే చెప్తే ఒప్పందం కుదిరిన తర్వాత కూడా రష్యా నుంచి దాడులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని ఆయన అంచనా. వాటిని ఎదుర్కొనేందుకు ఇప్పుడు హామీలు కావాలని కోరుతున్నారు. నిజానికి యుక్రెయిన్ నాటోలో చేరడాన్ని అమెరికాతో పాటు కొన్ని యూరప్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. నాటోలో చేరే ప్రయత్నాన్ని వదులుకునేందుకు సిద్ధమని, అయితే ఆర్టికల్ 5 లాంటి హామీలు కావాలి అని జెలెన్స్కీ పట్టుబడుతున్నారు. ఇది యుక్రెయిన్కు రియల్ సెక్యూరిటీ అందిస్తుందన్నది అతని అభిప్రాయం. ఇకటు ఈయూలో యుక్రెయిన్ చేరేందుకు రష్యా అంగీకరించడం వెనక భారీ వ్యూహం కనిపిస్తోంది. నిజానికి నాటోలో యుక్రెయిన్ చేరితే అది దేశ భద్రతకే సమస్యగా మారుతుందని పుతిన్ ఎప్పటినుంచో టెన్షన్ పడుతున్నారు. ఒక రకంగా యుద్ధం మొదలు పెట్టింది కూడా అందుకే. నాటో బిడ్ వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ అంటున్నారు. దీంతో ఈయూలో చేరికకు అంగీకరిస్తే రష్యాకు నాటో టెన్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. యూరోపియన్ యూనియన్ అనేది ఒక ఆర్థిక సమాఖ్య మాత్రమే, మిలిటరీ అలియన్స్ కాదు. దీంతో ప్రమాదం తక్కువ ఉంటుంది. రష్యా అంగీకరించడానికి కారణం ఇదే నిజమైతే ఈయూలో యుక్రెయిన్ చేరితే అది వాణిజ్యపరంగానూ రష్యాకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇదంతా ఎలా ఉన్నా రష్యా తీసుకున్న నిర్ణయం రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం దిశగా కొత్త అడుగులు పడేలా చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి చర్చలు సానుకూలంగా కనిపిస్తూ ఉంటే అటు గ్రౌండ్ లెవెల్లో మాత్రం సీన్ మరోలా ఉంది. యుక్రెయిన్ రోజు రోజుకు దూకుడు పెంచుతోంది. కాస్పియన్ సముద్రంలోని చమురు క్షేత్రాలపై దాడులు చేసి రష్యా ఆర్థిక జీవనాడిని దెబ్బతీసిన యుక్రెయిన్ ఇప్పుడు మరో దాడితో యుద్ధాన్ని కొత్త మలుపు తిప్పింది.
సబ్సీ బేబీ అనే మానవరహిత నీటి అడుగున డ్రోన్ను ఉపయోగించి రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. నల్ల సముద్రంలో రష్యా నేవీ కీలక స్థావరం అయిన నోరోసిస్క్ పోర్టులో రష్యాకు చెందిన కిలో క్లాస్ జలాంతర్గామిని డ్రోన్ లక్ష్యం చేసుకుంది. ఈ దాడితో సబ్ మెరైన్ కు తీవ్ర నష్టం జరిగిందని, అది పూర్తిగా పనికి రాకుండా పోయిందని యుక్రెయిన్ ప్రకటించింది. నౌకాదళ చరిత్రలో నీటి అడుగున డ్రోన్ ద్వారా సబ్ మెరైన్ ను టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి అని ఆ దేశ అధికారులు చెప్తున్నారు. దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ మౌనం దేనికి సంకేతం అనే భయాలు వినిపిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగుతుందా అంటే ప్రస్తుతానికైతే సానుకూలంగానే పరిస్థితి కనిపిస్తోంది. అయితే భూభాగాల విషయంలోనే పీఠముడి వీడడం లేదు. భూభాగాల అప్పగింత విషయంలో అటు రష్యా ఇటు యుక్రెయిన్ తగ్గేదేలే అంటున్నాయి. దానికి ఓ పరిష్కారం చూపిస్తే తప్ప పూర్తిగా యుద్ధానికి ఎండ్ కార్డ్ పడే అవకాశం లేదు. ఇదంతా ఎలా ఉన్నా ఈ యుద్ధాన్ని ఆపడం ట్రంప్కు రాజకీయంగా, వ్యక్తిగతంగా కీలకంగా మారింది. దీంతో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయిల్, హమాస్ యుద్ధాన్ని ఆపారు. థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు యుద్ధం కూడా ట్రంప్ చొరవతోనే ఆగిపోయింది. రష్యా యుక్రెయిన్ వార్కు కూడా ఎండ్ కార్డ్ పడితే ట్రంప్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్లవుతుంది.